వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. నల్లగట్ల స్వామిదాస్ ఎన్నికల ప్రచారంలో మహిళలు విరివిరిగా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ మహిళా ఓటర్లతో ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు నియోజకవర్గం రాయగూడెంలో ఉన్నాం. వీరంతా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏ విధమైన లబ్ధి జరిగింది, వీళ్ళకి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందినాయి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు కదా మీరందరూ? అవునండి. స్వామిదాస్ గారు వచ్చి వెళ్ళారా? ఏం చెప్పారు మీకు? మాకు అన్ని మంచిగా చేతనని చెప్పారా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఇప్పుడు ఉన్నారా, ఇంతకు ముందు నుంచి ఉన్నారా? పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మీకు ఏ విధంగా అందినాయి అంటే ఏం చెప్తారు? మాకు అన్ని అందినాయండి. విద్యా దీవెన అందింది, అమ్మఒడి అందింది, రుణమాఫీ అందింది, పాల వడ్డీ అన్ని అందినాయి. మొత్తం అందినాయి. రైతు భరోసా 18,000 డబ్బులు కొంతమంది రాలేదన్నారు. మరి అందరికీ వచ్చేసింది. మరి మీరు ఇప్పుడు ఈ స్వామిదాస్ గారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. మరి మీరందరూ గెలిపించే అవకాశం చేస్తున్నారు. స్వామిదాస్ గారే కావాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో స్వామిదాస్ గారి ద్వారా మీరు ఆశించే ఏం ఆశిస్తున్నారు? మీరు ఇక్కడ సెక్యూరిటీ కావాలండి. మాకు రోడ్డు కాడ మేము రావాలంటే ఇబ్బంది అవుతుంది. లైట్లు కావాలి, రోడ్లు కావాలి. లైట్ రావాలంటే అక్కడ డ్రైనేజీ నీళ్ళు అంతా ఇబ్బంది అవుతుంది. డ్రైనేజీలు, వాటర్ సమస్య, మరి రోడ్డు సమస్య ఇటువంటివన్నీ చెప్తున్నారు. స్వామిదాస్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ క్లియర్ అయితే అనుకుంటున్నారా? ఇప్పుడు వస్తాయని మేము నమ్ముతున్నాం. గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి. ఇప్పుడు స్వామిదాస్ గారిని గెలిపించుకొని ఈ కార్యక్రమాలు చేసుకున్నాం అనుకుంటున్నారు. మాకు అప్పుడు మా అమ్మాయి చదువుకునేటప్పుడు కనీసం స్కాలర్షిప్ కూడా పడలేదండి. మాకు జగన్ అన్న వచ్చాక మాకు విద్యా దీవెన అన్ని పడ్డాయి. మాకు అన్ని పడలేదు. స్కాలర్షిప్ కూడా పడలేదు. మీ రాయగూడెం ఉన్న మొత్తం ఇది పరిస్థితి. రాయగూడెం గ్రామంలో మహిళలు మొత్తం స్వామిదాస్ గారిని గెలిపించుకుంటామని, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రతి ఒక్కళ్ళు ముక్తకంఠంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ శివ